ఫ్రెండ్స్, ఇది మనకి లెనోవో ఫ్లెక్స్ 5 14-inch ల్యాప్టాప్. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. నేను ఇది యూఎస్ లో అయితే తీసుకున్నాను. దీని ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కనుక నేను లాస్ట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేశాను. సో మీకు ఒకవేళ సెక్షన్ కి వెళ్ళాలంటే కనుక నేను కింద బుక్ మార్క్స్ అయితే పెట్టాను. సో ఆ బుక్ మార్క్స్ యూస్ చేసి మీరు ఆ సెక్షన్ కి అయితే వెళ్ళొచ్చు. సో ముందుగా మనం దీన్ని అన్బాక్స్ చేద్దాము. సో మీకు బాక్స్ పైన చూస్తే కనుక మనకి ఇక్కడ లెనోవో అని ఉంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి జస్ట్ ఇక్కడ నేను పర్చేస్ చేసినప్పుడు దాని ఆర్డర్ నెంబర్, ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ చూస్తే కనుక మనకి ల్యాప్టాప్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇట్ సైడ్ అయితే ఇచ్చాడు. అండ్ వేరేజ్ మీకు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇందులో బ్యాటరీ ఉన్నది అనేది మనకు ఒక జస్ట్ ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాడు అంతే. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ లెనోవో సీల్ అయితే ఇచ్చాడు. మనం దీన్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ సింపుల్ థింగ్, మనం ఈ సీల్ అయితే కట్ చేయాలి. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది మనకి ల్యాప్టాప్. అండ్ తర్వాత ఇందులో మనకి కొన్ని కేబుల్స్ అయితే ఇచ్చాడు. సో ఈ బాక్స్లో అయితే అంతే, ఇంకేం లేవు. ఇంతే కదా, ఇంకేమీ లేదు. సో ఇందులో మనకి కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. సో ఇది మనకి lenovo.comకి ఎట్లా వెళ్ళాలి అండ్ ఈ ప్రోడక్ట్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళాలనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఈ పేపర్ వర్క్లో అంతకు మించి ఏం లేదు. సో ఇవైతే తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకి ఈ ల్యాప్టాప్ కి సంబంధించిన పవర్ కేబుల్స్ ఇవన్నీ అయితే మనకి ఇందులో ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి ఎక్స్టెన్షన్ కార్డు. అండ్ మీరు కావాలంటే కనుక వీటిని రిమూవ్ చేసేయచ్చు. సో అండ్ మనకి ఇది ఛార్జింగ్ అడాప్టరు. సో ఇవి రెండు కూడా పక్కన పెట్టేద్దాము. సో మనకి బాక్స్ లో వచ్చిన అయితే ఇదే, జస్ట్ మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ ఛార్జింగ్ అడాప్టర్, ఈ రెండు వచ్చినాయి. అండ్ మనకి ల్యాప్టాప్ వచ్చింది. సో ల్యాప్టాప్ వచ్చి మనకి పాలిథిన్ కవర్లో అయితే ర్యాప్ చేసి పెట్టారు. సో దీన్ని కూడా మనం తీసేద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి నాకైతే దీని కలర్ చాలా బాగా నచ్చింది, విచ్ ఇస్ బ్లూ కలర్. అండ్ మొత్తం ల్యాప్టాప్ మొత్తం అదే కలర్ అయితే ఉంది. నాకు అదొకటి బాగా నచ్చింది. అండ్ మోరోవర్ మనకి ఈ బ్లూ కలర్ మీద షైనింగ్ లెనోవో ఉంది కదా, సో నాకు అది కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ. బాగుందనా? నిజం బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ బిల్డ్, హార్డ్ ప్లాస్టిక్ బిల్డ్. ఇది మనకి 14-inch అవడంతో మనకి సైజ్ కూడా చాలా బాగుంది. సో ఈజీ టు క్యారీ అనమాట యాక్చువల్లీ ల్యాప్టాప్. అండ్ వెయిట్ కూడా అంతేం లేదు. సో జనరల్ గా చూస్తే 1.5 kgs ఉంటుంది వెయిట్, అంతకు మించి అయితే ఉండదు. తర్వాత మనం దీనిలో ఉన్న ఫిజికల్ పోర్ట్స్ విషయానికి అయితే వద్దాము. సో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి మన పవర్ కేబుల్ ని దీన్ని కనెక్ట్ చేయడానికి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది వచ్చి మనకి కైండ్ ఆఫ్ USB Type-C ఇచ్చుంటే బాగుండేది. బట్ ఐ డోంట్ నో ఈ ఛార్జింగ్ మళ్ళీ మనకి వేరే చోట ఎక్కడన్నా దొరుకుతుందో లేదా అనేది డౌట్ నాకు. అండ్ తర్వాత మనకి HDMI పోర్ట్ ఒకటి ఇచ్చాడు. తర్వాత USB Type-C 3.2 పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి 3.5mm ఆడియో పోర్ట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చినప్పటికి మనకి USB Type-A పోర్టు 3.2 Gen 1 పోర్ట్ అనమాట ఇది. అండ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చాడు. అండ్ దాని పక్కనే మనకి పవర్ బటన్ ఒకటి ఇచ్చాడు. సో ఈ పవర్ బటన్ సైడ్ ఇవ్వడం అనేది నాకైతే బాగా నచ్చింది. అండ్ తర్వాత మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఈ వెంట్ గ్రిల్ అయితే ఇచ్చాడు, ఇక్కడ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి. సో మనకి ఎయిర్ ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో కొంచెం బాగుంటుంది. సో అంతే అండి. సో మోస్ట్లీ మనం ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓకే, ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఇందులో కొంత పేపర్ వర్క్ ఉంది. మీకు ఒకవేళ ఈ లెనోవోకి ప్రీమియం కేర్ తీసుకోవాలనుకుంటే కనుక ఎక్కడ తీసుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే మీకు ఇంకో పేపర్లో ఇచ్చాడు. అండ్ మోరోవర్ మనకి ల్యాప్టాప్ని ఎట్లా ఛార్జ్ చేసుకోవాలి, బాక్స్లో ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలి, అండ్ తర్వాత మనకి ఈ ల్యాప్టాప్ గురించి తెలుసుకోవాలంటే కనుక మనకు ఒక కోడ్ ఇచ్చాడు. సో ఈ కోడ్ని స్కాన్ చేస్తే మీరు ఈ ల్యాప్టాప్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి పవర్ కేబుల్ ఎట్లా ఉంది, మీరు ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఒక పేపర్లో అయితే ఇచ్చాడు. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా తర్వాత మనకి దీని ఇనీషియల్ సెటప్ అయితే చేస్తాను. చేసిన తర్వాత మనకి దీని కాన్ఫిగరేషన్ గురించి, తర్వాత మనకి దీని బటన్స్ గురించి, కీబోర్డ్స్ గురించి, లేకపోతే ట్రాక్ ప్యాడ్ గురించి, వీటి గురించి అన్నిటిని మనకి ఇనీషియల్ సెటప్ అయిన తర్వాత అయితే మాట్లాడతాను. అండ్ మనకి ఇనీషియల్ సెటప్ అయితే అయిపోయింది. సో మీకు ఒకవేళ దీని ఇనీషియల్ సెటప్ కనుక సపరేట్ వీడియో చేయాలంటే కనుక చెప్పండి. సో మనకి ఇనీషియల్ సెటప్ అయితే సపరేట్ వీడియో కింద చేస్తాను. సో మీరు ఎవరైతే కొత్త ల్యాప్టాప్ తీసుకుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత మనం ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా మనం దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి AMD
Ryzen 7 8 కోర్ ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే ఇందులో మనకి 16 GB ర్యామ్ అయితే ఉంది. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినప్పటికి మనకి 512 GB M.2 NVMe SSD హార్డ్ డ్రైవ్ అయితే ఉంది. ఇది మనకి సూపర్ ఫాస్ట్ హార్డ్ డ్రైవ్ SSD హార్డ్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి గ్రాఫిక్స్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్ AMD Radeon గ్రాఫిక్స్ అయితే ఉంది. తర్వాత మనకి డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఇది మనకి 14 ఇంచ్ డిస్ప్లే. అండ్ 14 ఇంచ్ డిస్ప్లే కాదు, ఇది మనకి టచ్ డిస్ప్లే కూడా. వావ్ అంటే చాలా చాలా వావ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు టచ్ చేసే కొలది మీకు ఈ ల్యాప్టాప్ అయితే రెస్పాండ్ అవుతుంది. అండ్ మోరోవర్ ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే ఈ ల్యాప్టాప్లో ఇది ఫోల్డబుల్ ల్యాప్టాప్. మీరు ఈ ల్యాప్టాప్ని ఆల్మోస్ట్ 360 degrees కింద ఫోల్డ్ చేసి మీరు ఒక ట్యాబ్లెట్ యూస్ చేసినట్టయితే యూస్ చేయొచ్చు. నాకు అదొక ఫీచర్ ఈ ల్యాప్టాప్లో చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మనకి ఈ ప్రైస్ పాయింట్లో ఈ ల్యాప్టాప్ అంటే నాకు ఆ రీజన్ వల్ల నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీలో ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక మనకి ల్యాప్టాప్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. నేను దాని లింక్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ కరెంట్ ప్రైస్ చెక్ చేయాలంటే కనుక అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మోరోవర్ మీరు ఒకవేళ యూఎస్ లో తీసుకున్నా ఇండియాలో తీసుకున్నా మీకు ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉన్నది అనేది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. తర్వాత మనకి ఈ ల్యాప్టాప్ లో కీబోర్డ్ విషయానికి వస్తే కనుక మనకి కీబోర్డ్ వచ్చి చాలా బాగుంది. అండ్ ఫుల్ కీబోర్డ్ కాదు, కంప్లీట్ మీకు అన్ని కీబోర్డ్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. అండ్ మోరోవర్ మనకి స్పెషల్ కీస్ కావాలంటే కనుక ఈ పైన ఉన్నాయి. సో మీరు కావాలంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవాలంటే దానికి ఒక కీ ఉంది. అట్లాగే మీరు కంప్యూటర్ని లాక్ చేయాలన్నా, లేకపోతే మీరు కైండ్ ఆఫ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే మీరు మ్యూట్ చేసుకోవాలన్నా ఇట్లాంటి స్పెషల్ కీస్ అన్ని మనకి ఇక్కడైతే ఉన్నాయి. అండ్ మోరోవర్ కీ ట్రావెల్ కూడా మనకి చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ కీ రెస్పాన్స్ కూడా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ల్యాప్టాప్ కి ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది. అది వచ్చి మనకి ఇక్కడ ఉంది. సో ఒకవేళ మీరు లాక్ చేయాలన్నా అన్లాక్ చేయాలన్నా ఈజీగా మీరు ఫింగర్ ప్రింట్ తోటి అయితే అన్లాక్ చేయొచ్చు. సో ఇది నేను మ్యాక్బుక్ ప్రోలో అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో మ్యాక్బుక్ లో మనకి టచ్ ఐడి ఉంటుందో మనకి అన్లాక్ అండ్ లాకింగ్ వచ్చి చాలా ఈజీగా ఉంటుంది. సో అదే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి దీని టచ్ ప్యాడ్ కూడా. సో ఈ టచ్ ప్యాడ్ కూడా మనకి కొంచెం పెద్దది ఉంది. ఐ మీన్ ఈ ల్యాప్టాప్ కు కంపేర్ చేస్తే కనుక మనకి ఇది సైజ్ వచ్చి టూ గుడ్ అన్నట్లు లెక్క. సో టచ్ ప్యాడ్ కూడా మనకి రెస్పాన్స్ కూడా అయితే బాగానే ఉంది. అండ్ తర్వాత మనకి బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇది మనకి 15 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అని అయితే చెప్తున్నాడు. బట్ నేను ఈ రోజే అన్బాక్స్ చేసా కాబట్టి నాకు ఎంత వస్తుంది అనేది రియల్ వరల్డ్ లో నాకు తెలియదు. బట్ నేను ఒక ఐ థింక్ 2 to 3 weeks వాడిన తర్వాత నేను మీకు ఫుల్ రివ్యూ అయితే చెప్తాను. సో దానిలో మీకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఇంక తర్వాత మనకి స్పీకర్స్ విషయానికి వచ్చిన మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇట్ సైడ్ సో ఈ స్పీకర్ సౌండ్ ఎట్లా ఉందో మీరు చూడాలంటే కనుక ఒకసారి ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. సో తెలుగు మూవీ ట్రైలర్ ఐ థింక్ సలార్ ఈ రోజే రిలీజ్ అయింది అనుకుంటా. చూద్దాం. దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో సో ఇది మనకి కంప్లీట్ ఆడియో సౌండ్ అనమాట. సో మీకు ఎట్లా ఉందో ఒకసారి చూడండి. అండ్ మోరోవర్ వీడియో కూడా చూడొచ్చు అనమాట మీకు ఈ స్క్రీన్లో ఎట్లా ఉంటుంది అనేది. కథ 1000 ఏళ్ల క్రితం మొదలైంది. సో మనకి సౌండ్ అయితే చూస్తున్నారు కదా. సో సౌండ్ ఎట్లా ఉందనేది మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కాకపోతే ఏంటంటే ఇది స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి మనకి షైనీ స్క్రీన్ అవడంతో ఒకవేళ మీకు మీ పైన ఏదన్నా లైట్ పడితే కనుక ఆ లైట్ మనకి స్క్రీన్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో అదొక్కటైతే చూసుకోండి. అండ్ తర్వాత మనం ఈ ల్యాప్టాప్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇది వచ్చి మనకి నార్మల్గా $899 అయితే పడుతుంది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. కాకపోతే నాకు $200 డిస్కౌంట్ అయితే వచ్చింది. సో దానివల్ల నాకు ఈ ల్యాప్టాప్ వచ్చి $650 అయితే పడింది. సో ఈ $650ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 53,900 అయితే పడుతుంది. అండ్ మోరోవర్ మీరు ఈ ల్యాప్టాప్ని కనుక మీరు ఇండియాలో తీసుకుంటే మీకు 64,900 అయితే పడుతుంది. నాకు ఒకవేళ ఆ డిస్కౌంట్ రాకపోతే గనక నేను సేమ్ ఇండియాలో అండ్ యుఎస్ లో మనకి ఈ ల్యాప్టాప్ వచ్చి సేమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ నాకు డిస్కౌంట్ వచ్చింది కాబట్టి అంటే నాకు ఈ ల్యాప్టాప్ డీల్ లో వచ్చింది కాబట్టి నాకు సమ్వేర్ అరౌండ్ 11,000 తక్కువకి అయితే వచ్చింది. మీకు ఒకవేళ దీని కరెంట్ ప్రైస్ చెక్ చేయాలంటే కనుక నేను ఆ లింక్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి ఈ ల్యాప్టాప్ కరెంట్ ప్రైస్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇదండి మనకి కంప్లీట్ గా లెనోవో ఫ్లెక్స్ 5 14 ఇంచ్ మోడల్ అన్బాక్సింగ్ వీడియో వచ్చి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బాయ్. ఇంకా ఫైనల్ గా మనకి GoPro కి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అయన్నొద్దు పాయింట్కి రా. అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా ఏం లేదు.